ఏంటి బ్రో రేపు 46 జియో పైన ధర్నా చేయబోతా ఉన్నారు. సో దేనికోసం ఏమైంది? అన్న నమస్తే అన్న, నా పేరు బాలు. నేను ఏపీబీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు. అన్న మనం చూసినట్లయితే జియో 46 అనేది ఏంటంటే ఈ మన కానిస్టేబుల్ అభ్యర్థులని మభ్యపెట్టడం కోసం, వాళ్ళని ఉద్యోగాలకు దూరం చేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనే. మనం చూసినట్లయితే 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయినట్లయితే 2016లో నోటిఫికేషన్ వచ్చింది, 2018లో నోటిఫికేషన్ వచ్చింది, 2022లో నోటిఫికేషన్ వచ్చింది. 2016లో 18లో లేని ఈ జీవోని 46ని ఇప్పుడు తీసుకొచ్చారు. ఈ జీవో అనేది ఏంటంటే గ్రామీణ అభ్యర్థులని ఎవరినైతే ఉద్యోగాలకు దూరం చేయాలన్న ఉద్దేశంతో ఈ జీవో 46 అనేది తీసుకొచ్చారు. సరే, రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు అన్నారు కదా, జీవో 46 అనేది ఇది ఈ తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలకు దూరం చేయడం కోసమే ఈ జీవో వచ్చింది. ఈ జీవో అనేది వెనుకకు తీసుకోవాలని ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా మీరు అన్నారు. ఆ రోజు మిమ్మల్ని కూడా కలిసినాం. అన్న, ఈ జీవో 46 వల్ల మా కానిస్టేబుల్ అభ్యర్థులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఉద్యోగాలు కొట్టలేని పరిస్థితులు ఉన్నాం. హైదరాబాద్లో ఉన్న ఉద్యోగాలు 50-60 మార్కులు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ ఉద్యోగాల కల్పనలో ఉన్న వాళ్ళు మన తెలంగాణలో, అంటే మన తెలంగాణలో కాదు, ఎక్కడో ఆంధ్రాకి వెళ్ళి 30 లక్షల నుంచి 40 లక్షల మంది వచ్చి చేరిరు. వాళ్ళకు మాత్రమే ఈ ఉపాధి అనేది కలుగుతున్నది. మనం చూసినట్లయితే ఈ తెలంగాణ అనేది మనం ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ వస్తే నీరు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చినాం. ఈ ఉద్యోగాల కల్పన అనేది మనకు ఖచ్చితంగా రావాలని ఎన్నో పోరాటాలు చేసినాం, ఎంతోమంది బలిదానాలు తీసుకోరు. కానీ ఈరోజు ఏమవుతుంది? ఈ జీవో 46 ద్వారా ఆంధ్రోలకే ఉద్యోగాలని కొల్లగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగినాం, ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు అన్నారు విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది, జీవో 46 రద్దు చేస్తేనే తెలంగాణలో ఉన్న యావత్ పీసీ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అని అన్నారు. ఆ రోజు బట్టి విక్రమార్క గారు కూడా ఏమన్నారు, అసెంబ్లీ సాక్షిగా ఈ ఈ 46 జీవో వల్ల నిరుద్యోగ అభ్యర్థులకు, పీసీ అభ్యర్థులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గ్రామీణ విద్యార్థులు చాలా ఇబ్బందులకు లోనవుతారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఈ జీవోని తక్షణమే రద్దు చేయాలన్నారు. ఆ రోజు శ్రీధర్ బాబు చూసినట్లయితే వారు కూడా ఇది దగాపడ్డ తెలంగాణలో తయారవుతుంది, వాళ్ళ జీవో నెంబర్ 46 రద్దు చేస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు టీఆర్ఎస్ని అంతలా తిట్టారు, చేశారు కదా. ఆ రోజు కూడా మా సమస్యని, మా గోడని మీకు విన్నపించుకున్నాం కదా. ఆ రోజు మీరు మాకు న్యాయం చేస్తున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తక్షణమే ఈ 46 జీవోని రద్దు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, ఇలా మీరు సీఎం అయ్యారు కదా, సిగ్గుందా మీకు ఏమన్నా? నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా, ఒక విద్యార్థిగా ప్రశ్నిస్తున్నా, జీవో నెంబర్ 46 బాధితునిగా ప్రశ్నిస్తున్నా, నా ఆవేదన వెళ్ళబోస్తున్నా. మీరు ఆ రోజు రద్దు చేస్తానే ఈరోజు 8 నెలల సంది చూసుకున్నట్లయితే రోడ్ల మీద తిరుగుతున్నాం. రేవంత్ రెడ్డి, మీకు కనిపిస్తలేదా? ఈరోజు మీరు ఉచిత బస్సులు అంటున్నారు, ఉచిత కరెంట్ అంటున్నారు. మాకు కావాల్సిన ఉచిత బస్సులు, ఉచిత కరెంట్లు కాదు, మాకు ఉద్యోగాలు కావాలి. మాకు ఉద్యోగాలు వస్తేనే మా బతుకులు మారుతాయని ఇంటికాడ మా అమ్మ నాన్నలు, మా ఊళ్ళో అందరూ ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. ఉద్యోగాలు వస్తే మా బతుకులు మారుతాయని ఎన్నో రోజుల సంది ఇన్స్టిట్యూట్లలో కోచింగ్లు తీసుకొని ఊర్లలోకి వెళ్ళి బియ్యం బస్సులు ఎత్తుకొని పైసలు ఉండి లేక ఇక్కడికి వచ్చి చదువుతున్నాం. చదివినా కానీ ఈరోజు ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు. ఈరోజు 1-2 మార్కులతో మనం చూసినట్లయితే ఈ జీవో 46 వలన ఇక్కడ ఉన్నోళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళకు 45-50 మార్కులకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్ అక్కడ సైడ్ నల్గొండలో చూసినట్లయితే 120-125 మార్కులు వచ్చినా కానీ ఒక ఎస్సీకి ఉద్యోగం రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇందుకోసమా మనం తెలంగాణ తెచ్చుకుంది? ఇందుకోసమా విద్యార్థుల మీద నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించలే. సిగ్గుందా నీకేమన్నా? విద్యాశాఖ మంత్రిని లేకపోవడం ఈ ప్రభుత్వాన్ని సిగ్గుచాడు. 3 నెలలు అవుతున్నది. 3 నెలలు అవుతున్నా మొన్న చూసినట్లయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలని నూతనంగా ఏర్పాటు చేస్తున్న హైకోర్టుకి కేటాయించారు. ఇదా మీరు విద్యార్థుల మీద ఉన్న అభిమానం? ఇదా మీరు విద్యార్థులకు చేసిన న్యాయం? మీరు అన్నారు ఆ రోజు విద్యా వ్యవస్థను నేను కాపాడుతాను, విద్యార్థులకు న్యాయం చేస్తాను అన్నారు. ఈరోజు చూసినట్లయితే గ్రూప్ 1 500 పోస్టులు ఉన్నాయి. 500 పోస్టులకు పాత ప్రభుత్వం తెచ్చిన 500 పోస్టులని మీరు 60 పోస్టులు పెంచి ఈరోజు ఇచ్చారు. లేదు, దానికి ఇంకో 200 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 చూసినట్లయితే 733 పోస్టులు వేసారు. 700 దానికి 2000 పోస్టులకు పెంచాలి. గ్రూప్ 3 చూసినట్లయితే 1783 పోస్టులు వేసారు, దాన్ని 3000కు పెంచాలి. అట్లయితేనే న్యాయం జరుగుతుంది. మీరు అన్నారు కదా ఆ రోజు డిసెంబర్ వరకే మా నూతనంగా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు వేస్తానన్నారు. 2 లక్షల ఉద్యోగాల తర్వాత ఇప్పుడు ఈ ఉద్యోగాలను పెంచురు. ఈ ఉద్యోగాలను మీరు భర్తీ చేయలేకపోతారు, పెంపు చేయలేకపోతారు. అలాంటిది 2 లక్షల ఉద్యోగాలు మీరు ఎట్లా ఇస్తారని నేను ప్రశ్నిస్తున్నా. అంటే మీరు మా విద్యార్థులు మభ్యపెట్టే ఆలోచన చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో చూసినట్లయితే 30-40 లక్షల మంది ఆంధ్రోలు ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రోలు ఓట్లు కావాలన్న ఉద్దేశంతో ఈ 46 జీవోని రద్దు చేస్తలేరు. ఈ 46 జీవోని రద్దు చేస్తే ఇక్కడ చూసినట్లయితే మన శ్రీనివాసరావు గారు, ఈ నోటిఫికేషన్ మూల కారణం శ్రీనివాసరావు సార్.
ఆయన వల్లనే ఈ 46 జీవో అని వచ్చింది. ఆయన ఆంధ్రోడు కాబట్టి ఆంధ్రోల గురించి ఆలోచన చేసిండు, ఈ 46 జీవోని తెచ్చిండు. ఈ 46 జీవో వల్ల 30 నుంచి 40 లక్షల మంది ఆంధ్రోలు ఉన్నారు, వాళ్ళకే కొల్లగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ఎలక్షన్ వచ్చింది అలా ఓట్లు అన్నీ కావాలనే ఉద్దేశంతో దీన్ని రద్దు చేస్తలే. మేము తెలంగాణ వాళ్ళం కాదా, మాకు ఉద్యోగాల కల్పన అనేది చేయరా, ఇదేనా ఇందుకోసమేనా మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టింది? మాకు మాత్రం జీవో 46 అనేది రద్దు చేయకపోతే, ఈ ఉద్యోగ కల్పన అనేది పెంచకపోతే, ఇంకా చూసినట్లయితే డీడీ పోస్టులు టెట్టు లేకుండా డీడీ పోస్టులు ఎట్లు ఇస్తారు? కేసీఆర్ ఆ రోజు అన్నారు మీరు 5,000 పోస్టులు వేసారు, 5,000 పోస్టులు కాదు 25,000 పోస్టులు ఉన్నాయని ఆ రోజు విద్యా గణాంకాల శాఖ ప్రారంగా 25,000 పోస్టులు ఉన్నాయి, దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే కదా సీఎం గారు మీరు అన్నారు. మరి ఈరోజు 5,000 ఇస్తే 25,000 వేయాలని ఆ రోజు అన్నారు. మరి 11,000కు మీరు ఎందుకు పరిమితం చేశారు? మీరు కూడా ఇవాళ 25,000 పోస్టులు ఖచ్చితంగా వేయాలి. ఇంకా చూసినట్లయితే ఇంకా 3 నెలలలో మన 4,000 మంది పోస్టులు కూడా ఇంకా ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ 4,000ను కూడా కలుపుకొని ఇందులో వేస్తే 26 నుంచి 27,000 అయితే టెట్టు లేకుండా డిఎస్ చేయడం చాలా దుర్మార్గం. ఖచ్చితంగా టెట్ అనేది నిర్వహించాలి. లేకపోతే రేపు చూసినట్లయితే అశోక్ నగర్లో భారీ బహిరంగ ఆమరణ నిరాదీక్ష అనేది జరుగుతుంది. మీకు 48 గంటలు టైం ఇచ్చినాం, ఇంతవరకు ఎలాంటి స్పందన రాలే. ఇలానే మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకురనుకో ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ఏబీపీ ఒక నాయకునిగా చెప్తున్నా, మీరు ఇదే మొండి వైఖరిని కనుక చేసిరనుకో, ఆ రోజు కేసీఆర్ని అయితే ఎట్లా గద్దె దించినామో ఈ రోజు కూడా మిమ్మల్ని కూడా ఖచ్చితంగా గద్దె దించుతాం. విద్యార్థులమే అయ్యిండి మీరు ఈరోజు గెలిచిరంటే ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం మా విద్యార్థులమే. ఈ విద్యార్థులము ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం, పోరాటం చేసి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నా సరే మళ్ళీ పోరాడాల్సిన పరిస్థితిని మీరు తీసుకొస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మాకు న్యాయం చేయకపోతే దీన్ని ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఏం లేదు, నిరుద్యోగులు వాస్తవానికి తెలంగాణ 60 ఏళ్ళ ఆకాంక్ష, 1,200 మంది విద్యార్థుల బలిదానాలు, అంతేకాకుండా వాస్తవానికి తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కాకపోతే ఈరోజు నియామకాలు లేక విద్యార్థులు సతమతం అవుతారు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నాము. ఈరోజు చూసుకుంటే డిఎస్సిలో 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే 11,000 పోస్టులనే మాత్రం భర్తీ చేస్తున్నారు. ఒక మెగా డిఎస్సి చెప్తూ ప్రభుత్వం ఒక దగా డిఎస్సిగా విద్యార్థులను మభ్య పెడతందుకే తప్పించి విద్యార్థులకు ఎక్కడ కూడా న్యాయం చేస్తలేదు. అంతేకాకుండా ఈరోజు గ్రూప్ 2లో చూసుకుంటే గ్రూప్ 2లో 783 పోస్టులు ఉంటే 7,832 పోస్టులు మాత్రమే విడుదల చేసింది. మొత్తం ఉన్నది 2,000 పోస్టులు ఉన్నాయి. 2,000 పోస్టులు మొత్తం భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గ్రూప్ 3లో కూడా 188 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. 3,000 పోస్టులు ఉంటే మొత్తం 3,000 పోస్టులు భర్తీ చేస్తలేరు. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ తిరుగుతుంది తప్పించి వ్యక్తిగత లాభాల కోసం ఈ ప్రభుత్వం ఉన్నది తప్పించి ప్రజల కోసం కానీ, విద్యార్థుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ కొట్లాడతలేదు. మేము వాస్తవానికి విద్యార్థి నిరుద్యోగులు తలుచుకొని ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులకు వ్యతిరేకంగా విద్యార్థుల పట్ల మొండి వైఖరితోని డిఎస్సి 11,000 పోస్టులు ఇచ్చి 25,000 పోస్టులు ఇవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచిపోయినా సరే విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం అనేది సిగ్గుచేటు అని చెప్తున్నాము. ఈరోజు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్లనే డిఎస్సిలో 25,000 పోస్టులు భర్తీ చేయలేదు. అంతేకాకుండా గ్రూప్ 2 విషయానికి వచ్చినట్టయితే సగం కూడా పోస్టులు ఇవ్వలేదు. ఉన్న 2,000 పోస్టులు ఖచ్చితంగా భర్తీ చేయాలి. గ్రూప్ 3 3,000 పోస్టులు భర్తీ చేయాలి. మొన్న భువనగిరిలో జరిగిన సంఘటన, 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కావాలం ప్రభుత్వం ఇంతవరకు కూడా దాన్ని విచారించి వాళ్ళకి న్యాయం చేయలేదు. విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించలేదు. ఇదేం ప్రభుత్వం? ప్రజాప్రభుత్వమా లేకుండా విద్యా వ్యతిరేక ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి బ్రదర్, మీరు అన్నట్టుగానే 2 మహిళలు కాదు, దాదాపు ఇంటర్ చదువుకునే మహిళలు 25 మంది చనిపోయారు అన్నట్టు ఒక సర్వేలో వెల్లడించింది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి కారణం ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడమేనా, ప్రభుత్వ వైఫల్యమే? ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం, అలాగే కాకుండా ప్రభుత్వం దీనిపైన స్పందించలేదు. ప్రభుత్వం ఈరోజు విద్యార్థి మరణాలు ఎన్ని జరిగినా సరే ఒక సాధారణ మనిషి చచ్చిపోతున్నాడు అన్నట్టు చూస్తున్నాడు తప్పించి ప్రభుత్వం ఒక బాధ్యత గల ప్రభుత్వంగా, ఒక ప్రజాప్రభుత్వంగా ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, చాలామంది విద్యార్థులు చనిపోయారు, వాళ్ళని ఆదుకున్నామనే ఉద్దేశం లేకుండా మొండి వైఖరంతోనే నడుస్తున్న ఈ ప్రభుత్వంని విద్యార్థులు తలుచుకుంటే మిమ్మల్ని గద్దె దించడానికి మేము ఎంతసేపు కాదు, నిరుద్యోగుల ఉసురు తగులుతాయని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఖబర్దార్, నిరుద్యోగులకు వెంటనే డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. రేపు నాంపల్లి దగ్గర పెద్ద ఎత్తున 1,00,000 మంది నిరుద్యోగులతోని ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం, మరి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా 48 గంటలు నీకు ఇచ్చినాం రేవంత్ రెడ్డి, నువ్వు ఇంతవరకు స్పందించలేదు. ప్రభుత్వం నుంచి మాకు స్పందన రాకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రేపు రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.